అమ్మో వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, కరగడపనే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కి మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. ఆ 25 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు, ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి కదా. ఆ, చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, ఆ. విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. ఏంటో శబ్దం? కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే ఆ. నా కుమార రత్నం. ఆహా, వాడో రత్నం నువ్వో వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. యోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా. అదండ్రా చల్రే. నానా నానా, అడ్డెడ్డెడ్డెడ్డే, ఏమిట్రా ఇది? ఎంత వయసు వచ్చినా నిద్రలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనా? నాకింకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది. నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటకల్లా వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. లే 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 లేవా 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 లేవా. అది పడిపోతా, జాగ్రత్త. నానా, పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి 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 తాగాలి. నెమ్మది, నెమ్మది 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 నెమ్మది. చిచ్చి చిచ్చి, ఇంత వయసు వచ్చినా ఆ చొంగ గార్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా సాన్ చేతికలే. లే 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 లే. పళ్ళు దొరుకుతుంది నాకు. కాల్గేట్ పేస్ట్. లే 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 లే. చంటి పిల్లల మరి అంత బద్ధకం అయితే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా, తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేట్ 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా, బద్ధకం తీరిందిరా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నలగదయ్యే, ఐరన్నే చేశానిప్పుడు. హయ్యరే హయ్యరే హై తనన్న. చక్కడికెళ్ళి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో, చక్కగా ఇస్త్రీ. ఏంటది? మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటున్నావా? ఏమండే, అసలు నేను ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకొని, ఇలా ఇన్సర్ట్ చేసుకొని, అలా కారులో హాయిగా షికారుకు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి, ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. రేయ్, ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి తావు తెస్తావు. ఏమండి, అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి. అసలు నాకుంటే ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, అది గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ
టైం అయిపోతుంది. బాబు డ్రెస్ రెడీ. వెరీ గుడ్. ఆహా. ఇరుగు దుష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడు వాళ్ళ దిష్టి. ఫు, ఫు, ఫు. నానా, ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. 1 minute డాడీ. ఆకలి ఆకలి. బాబా బాబా లే బాబా. బాబా తిను బాబా. బాబా తిను బాబా తిను. నీళ్ళు తాగు బాబా. ఇప్పుడు ఎలా ఉంది బాబా? పర్వాలేదు బాబు. చిన్నవాడివైనా ఇంత పెద్ద మనసున్న నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. బాబు, నువ్వు చేసిన ఈ సాయానికి నేనిస్తున్న చిన్న కానుక. ఇది చాలా శక్తివంతమైన నాణ్యం. దీని పేరు అక్కు బక్కు. అక్కుమక్కుమా? అవును బాబు, నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఈ నాణ్యం సలహా తీసుకో. ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఇందులో అక్కుమని పడితే నువ్వు తలుచుకున్న పని దిగ్విజయమైనట్టే. అక్కుమని పడితే ఏదో కీడు జరగబోతుందని హెచ్చరిక. కానీ ఒక్కటి బాబు, ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని పారేసుకోకు. అనుక్షణం నీ దగ్గరే ఉంచుకో. సదా నీకు విజయం చేకూరుతుంది. శుభమస్తు. నీ ప్రాణ స్నేహితుడు లేదే బయటికి వెళ్ళవు కదా. మీ తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది ఈ కాయిన్ అని మీకు తెలుసు కదా డాడీ. వస్తాను. జాగ్రత్త. అంజలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పాంచాలి. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పద చెప్తా. హలో, అదేంటి పంచాలి, నీకు 4 అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే. నాన్ సెన్స్. వీళ్ళు నీట్ అయిపోయి. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరు అదృష్టవంతులనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి మీ మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, 1 by 1. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాటు, 20,000 బ్యాంకు బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందన్ రావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, 1,00,000 రూపాయల బ్యాంకు బ్యాలెన్స్.
వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మథరావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీ-షర్ట్స్, నేను 40 అడిగింది ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాలరావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరిని మా ఆవిడ క్యారింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఆ, ఎందుకు? అందులో నా అక్కుం బక్కుం కాయన పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే. చిలిపి, అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపేదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నోర్మయ్, సమయానికి నా ప్రాణసేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరోత్రోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకునే దానికి. నీ బతుక్కి ఉంగరం ఒకటి ఇటీ. ఛే! ఇదిగోరా, 4 ఏళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000, దాని మీద వడ్డీ 3,000. ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800. సంతకం చేశాను, అమ్మాయి పేరట పో. ఇది అన్యాయం అండి. జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే కానీ నా చేతికి వచ్చి గవ్వ కూడా ఎవరో. జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా? బ్యాంక్ లో వేసుకుంటానండి. బ్రిలియంట్ ఐడియా. కానీ రేయ్, బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట. ఫైనాన్స్ కంపెనీలో పోయి 20% వడ్డీ ఇస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ సతుకుని వెళ్ళిపోతాడు, నువ్వు బొచ్చు పట్టుకుని బజార్ను పడతావు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసామనుకో 50% వడ్డీ వస్తుంది. పొదుపుకి పొదుపు, భద్రతకి భద్రత. పైగా మా బ్యాంకులో చెక్కులు, టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటాను. ఆహా, నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో. మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. శాడిజం అండి, శాడిజం. అయ్యగారు, నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి, ఇచ్చండి. నేను విన్నది నిజమేరా? ఏంటండి? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. మీ తాత మీ నాన్నలాగా ఎప్పుడో మెంటల్తో పిచ్చి చావు తెస్తావు. అమ్మో, అలా భయపెట్టకండి, అవసరం నా గుండె ఈకు. అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డిస్తుంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి? వస్తానండి, నాకు అవతల చాలా పని ఉన్నాయి. వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా, బ్రెయిన్ కూడా లేదు. డాడీ, డాడీ, ఏంటన్నా? ఆ పాంచాలి నాకు నచ్చలేదు. ఎందుకని? నాతో పాటు 4గురిని ప్రేమించింది. పైగా తనకు కావాల్సింది నేను కాదంట, మన ఆస్తి అంట. ఆస్త? పోలేనన్నా, మంచి పనే జరిగింది. నీకు పెళ్ళామయ్యే అదృష్టం దానికి ఉండద్దు. అయినా నాకు కోడలయ్యే కోటీశ్వరరాలు ఎక్కడుందో.